హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు మనము ఆండాల్ తల్లి చెప్పినటువంటి ఎన్నో పాసురము 18వ పాసురాన్ని తెలుసుకోబోతున్నాము. ఈ 18వ పాసురంలో చక్కగా నీలాదేవి అంటే శ్రీకృష్ణ భగవానుని యొక్క పత్ని అయినటువంటి నగ్నజిత్తి మనము ఆ, ఆ పత్నుల గురించి ఇప్పుడు చదివినప్పుడు తెలుసుకుందాము. ఆమెని మేల్కొల్పుతూ అంటే ఇది వరకు పాసురంలో ఏం చేశారు? ఆండాళ్ తల్లి ఆ, నంద మహారాజుని, యశోదమ్మను, శ్రీకృష్ణ భగవానుని, బలరాముని, వీళ్ళందరినీ కూడా మేల్కొల్పారు. ఇక వాళ్ళు కూడా ఆ, మేల్కోవడం లేదు. ఇక ఏం చేశారు? నంద మహారాజు యొక్క కోడలు అయినటువంటి నీలాదేవిని మేల్కొల్పుతున్నారనమాట. ఓకే, మనము ఆండాళ్ తల్లికి శరణం చెప్దాం. ఓకే, ఆండాళ్ తిరువడిగలే శరణం. హరే కృష్ణ. ఓకే, ఈరోజు మనము 18వ పాసురం చదువుకొని దానికి అర్థము భావము తెలుసుకుందాం. హరే కృష్ణ. உந்து மத கடலின் சரி, உந்து மத களிற்றன் ஓடாத தோல் வலியன் நந்த கோபாலன் மருமகளென பின்னாய் கந்தம் கமலும் குழலி கடை திறவாய், கந்தம் கமலும் குழலி கடை திறவாய், வந்தெங்கு கோழி அழைத்தன கான் மாதவி, பந்தல் மேல் பல்கால் குயில் இனங்கள் கூவினகான், வந்தார் வீரலி உண்மை துணன் பேர் பாட, செந்தாமரை கையால் சீரார் வளை ஒளிப்ப, செந்தாமரை கையால் சீரார் வளை ஒளிப்ப, வந்தும் திரவாய் மகிழ்ந்தோரெம்பாவாய், வந்தும் திரவாய் మగింజేలోరెంపావాయ్. హరే కృష్ణ. అముదా మాతాజీ చదవండి. మాతాజీ దయచేసి మ్యూట్కి రండి. మాతాజీ స్టార్టింగ్ నుంచి సౌండ్ వస్తుంది. మ్యూట్కి రండి ఎవరు. అముదా మాతాజీ హరే చదవండి. కృష్ణ. మాతాజీ హరే కృష్ణ మాతాజీ. உந்து மத களிற்றன் ஓடாத தோல்வலியன் நந்த கோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமழும் குழலி கடை திறவாய், கந்தம் கமழும் குழலி கடை திறவாய், வந்தெங்கும் கோழி அழைத்தின காண்கு மாதவி, பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவின கான், பந்தார் விரலி உண்மை துணன் பேர் பாட, செந்தமரை கையால் சீரார் வளை ஒளிப்ப, செந்தாமரை கையால் சீரார் வளை ஒளிப்ப, வந்து திரவாய் மகிழ்ந்தேலோரெம்பாவாய், வந்து திரவாய் மகிழ்ந்தேலோரெம்பாவாய். హరే కృష్ణ. ఆండాళ్ హరే కృష్ణ దేవుడికి శరణం. మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, ఈరోజు మనము 18వ పాసురంలో అర్థం ఏమిటి అనేది తెలుసుకుందాం. ముందు మద కలిట్రన్ అర్థం ఏమిటి అంటే ఆ శ్రీకృష్ణ భగవానుడు మధురాలో కువలయపీఠం అనే
ఆ, గజాన్ని మత్త గజము అంటారు. అంటే మదము కలిగినటువంటి ఆ గజాన్ని సంహరించారు. కాబట్టి అలాంటి అంతటి ఏనుగు బలం కలిగిన వాడా అని ఇక్కడ ఎవరికి చెప్తున్నారు? నంద మహారాజుకు చెప్తున్నారు. అలాంటి శక్తిని బలాన్ని ఆ, కలిగిన వాడా అని చెప్తున్నారు. తర్వాత ఆమ్, ఓడాద తోల్ వలియన్. ఓడాద తోల్ వలియన్ అంటే అంటే ఒక యుద్ధంకి అలాగ వెళ్ళామనుకోండి, వెన్నును చూపించకూడదు. క్షత్రియుడు అనేవాడు యుద్ధం చెయ్యాలి, అలాగని పారిపోయి తన వెన్నును చూపించకూడదు. అలాగా వెనుతిరగని భుజబలం కలిగిన వాడా అనేసి ఇక్కడ ఆండాల్ తల్లి నందమహారాజు గురించి చెప్తున్నారు. ఎందుకు? వీళ్ళందరూ కూడా నందమహారాజు యొక్క భవనం వద్దకు వెళ్ళారు. గోపికలు, ఆ, ఎవరు? ఆండాల్ తల్లి. కాబట్టి నందమహారాజు అంత భుజబలి శక్తి కలిగినటువంటి నందమహారాజా అని నందగోపాలన్ మరుమగలే నప్పిన్నాయ్. అలాంటి నందమహారాజు యొక్క మరుమగలే అంటే కోడలి పిల్ల అని చెప్పడం. అలా ఆ కోడలి పిల్ల ఎవరు ఇక్కడ? నీలాదేవి. అంటే సాక్షాత్తు భగవంతుని యొక్క పత్నులు, 8 మంది అష్టపత్నులు ఉన్నారు కదా. వారు ఎవరు? రుక్మణీదేవి, సత్యభామ, తర్వాత జాంబవతి, నగ్నజితి, మిత్రవృంద, తర్వాత భద్ర, కాళింది, లక్ష్మణ. వీళ్ళు అష్టపత్నులు, భగవంతుని యొక్క భార్యలు. వీళ్ళల్లో ఒకరు నగ్నజితి. ఆ నగ్నజితికే ఇంకొక పేరు వచ్చి అదే నీలాదేవి. నీలాదేవి అని పేరున్నది. తర్వాత సత్య అని కూడా పేరున్నదనమాట. సత్య అని కూడా పేరు, 3 పేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ నీలాదేవి ఎవరు అనేది తెలుసుకుందాం. నగ్నజిత్తు అనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు తన కుమార్తె అయినటువంటి నగ్నజితికి ఆ, స్వ అదే అదే వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. స్వయంవరాన్ని ఏర్పాటు చేశారు. ఆ వరంలో ఏమిటి అంటే, ఎవరైతే 7 వృషభాలను దాని ముక్కుకి కళ్ళెం వేస్తారో, తాడును కడతారో, అలాంటి అతనికి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అని నగ్నజిత్తు చెప్పారనమాట. అలాగ స్వయంవరం ఏర్పాటైనప్పుడు ఎంతో మంది రాజులు అక్కడికి రావడం జరిగింది. కానీ ఎవ్వరు కూడా ఆ ఆ వృషభాలకి కళ్ళం ఆ దారంతో కళ్ళం చేయడానికి కుదరట్లేదు. అలాంటప్పుడు శ్రీకృష్ణుడు 7 రూపాలను పొంది ఆ వృషభాల ఆ ముక్కుకి తాడును వేయడం జరిగిందనమాట. అప్పుడు నగ్నజిత్తు తన కుమార్తె అయిన నగ్నజితిని భగవంతునికిచ్చి వివాహం చేశారు. ఆ మరిమగలే అంటే వీళ్ళు రిలేషన్, మేనమామ కూతురు అనమాట. అందుకని ఇక్కడ ఆ నందమహారాజు యొక్క మరిమగలే, కోడలి పిల్ల అని ఇక్కడ ఆ నీలాదేవిని చెప్తున్నారనమాట. ఇక ఏమి? ఉమ్, కందం కమలం, కుళలి కడై తిరవాయ్. కందం కమలం అంటే ఎర్రని తామర పువ్వులు ఉన్నాయి కదా. ఆ తామర పువ్వులు కలిగినటువంటి ఆ పరిమళము వచ్చి అంతట అంటే అలాంటి కురులు కలిగిన దానా ఓ నీలాదేవి. అంతటి సౌందర్యవంతమైనటువంటి ఆ కురులను కలిగి అంత సువాసనలు వెదజల్లుతున్నాయట. అలాగా ఆమె నడిచిందనుకో చుట్టూతా వ్యాపిస్తుందట ఆ ఆ సువాసన. అంత ఇదిగా ఉన్నదానా అని ఇక్కడ ఆమెని చెప్తున్నారు. వచ్చి కదువు తెరవాయ్, కడై తెరవాయ్ అంటే ఆ ద్వారాన్ని తీయమ్మా అని చెప్తున్నారు. ఇంకా వందెంగుం కోళి. కోళి అని చెప్పడం ఇక్కడ ఏమి? కోళ్ళు, కోడి అని చెప్తాం కదా, అది. అవి అన్నీ కూడా కూస్తున్నాయి. అంటే పొద్దున పక్షులు కూస్తుంటాయి, ఈ కోళ్ళు అరుస్తుంటాయి కదా, అలాగా కోళ్ళు అవి కూడా అరుస్తున్నాయి అని చెప్తున్నారు. ఇక్కడ ఒక్కొక్క జీవికి వచ్చి ఒక్కొక్క రకమైనటువంటి
లక్షణాలు ఉంటాయి. కోడి చూడండి, తెల్లవారున లేచేసి అరుస్తుంటది, కోడి పుంజు కానీ కోళ్ళు కానీ. అలాగా వాటి యొక్క ఒక మంచి లక్షణం ఏమిటి అంటే, అది ఆ, చెత్తల్లో అలాంటి ప్లేసుల్లో వెళ్ళి ఆ, దాని ఆహారాన్ని అలాగే గెలికేస్తుంది. అంటే అన్నింటినీ తోసేసి దానికి అవసరమైన ధాన్యాన్ని మాత్రమే తీసుకుంటది. అంటే దాని లక్షణం ఏమి, మంచి విషయం మంచిదిగా తీసుకుంటుంది. కాబట్టి వైష్ణవ భక్తులు కూడా అలాగా ఆ, మనకి అనవసరమైన విషయాలన్నింటినీ వదిలిపెట్టి అవసరమైన వాటిని మాత్రమే తీసుకోవాలి అని ఆ కోడి వలన తెలుస్తుంది. ఇక కోయిల ఉంది. కోయిల దాని యొక్క లక్షణం ఏమిటి అంటే, ఆ మామిడి చిగురు ఉంటాయి. మామిడి చిగురు లేత చిగురు అయితే కూడా అది కొద్దిగా వగరగానే ఉంటుంది. అలాంటి ఆ, మళ్ళీ వేప పూతలు ఉంటాయి. వేప పూత కూడా వగరుగా ఉంటుంది. అంటే ఆకు బాగా అయ్యాక టేస్ట్గా ఉంటుంది, ఆ లేతగా ఉన్నప్పుడు కొద్దిగా వగరుగా ఉంటుంది. అలాంటి వగరుగా ఉన్నటువంటి ఆ ఆ అదే ఆ ఆకుని తిని, మామిడి ఆకుని తిని ఆ కోయిల ఎంత చక్కగా గానం చేస్తుంది, కూస్తుంది కదా, కుహు కుహు అని. అంటే అది చూడండి, అది ఎప్పుడైనా అలా కుహు కుహు అన్నప్పుడు మనం దానికి పోటీగా మనము అన్నామనుకోండి, ఇంకా ఎక్కువగా అరుస్తుంది అది. అది ఆ, అంటే మనకెవరో పోటీ వచ్చారు కదా అని అంత. అంటే దాని లక్షణం ఏమిటి, అలాంటి వగ్గరుగా ఉన్నటువంటి ఆహారం తీసుకుంటే కూడా దాని గొంతు చక్కగా కూస్తుంది. అదే విధంగా ఇంకా కాకిని తీసుకోండి. కాకిలో ఎంత మనము కాకి అంటాము, కానీ దానిలో ఎంత మంచి గుణాలు ఉన్నాయంటే, అది ఒక ఆహారం చూసిందనుకోండి, అన్ని కాకులను పిలుస్తుంది. మనుషుల్లో ఉందా ఆ లక్షణము? మనుషుల్లో లేరు. ఏమైనా దొరికితే వస్తువు మనకే అని తొందరగా తీసి పెట్టేసుకుంటారు. కానీ కాకి చూడండి, ఆహారం ఉంటే కూడా అన్నింటినీ పిలుస్తాయి. అదేవిధంగా కాకులు ఏవైనా మరణించాయనుకోండి, అవి అన్నింటినీ పిలిచి ఆ కాకిని చూసి తర్వాత వెంటనే వెళ్ళి ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడ స్నానాన్ని అంటే శరీరాన్ని తడుపుకుంటాయి. అంత గుణం ఉంది. అంటే చూడండి, మనిషిలో ఉన్న ఆ లక్షణాలు. మళ్ళీ ఇంకా బ్రహ్మముహూర్తంలో లేచేటువంటి ఆ, జీవి ఏమిటి అంటే కాకులే. ఎక్కువ 3:30కంతా లేచి వాటి పనికి అవి వెళ్ళిపోతాయి, మేత కోసం వెళ్ళిపోతాయి. అంటే ఇన్ని మంచి గుణాలు కలిగి ఉన్నది ఆ కాకి కూడా. అదేవిధంగా హంస తీసుకోండి. హంస ఏమిటి, అది పాలను నీళ్లను ఇస్తే వేరు చేసేస్తుంది. అంతటి మంచి గుణము హంసకున్నది. కాబట్టే పరమహంసలుగా సన్యాసులను కూడా చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళు అంతటి జ్ఞానాన్ని కలిగి భగవంతుని యొక్క పూర్తిగా భగవంతునికి అంకితమై ఉంటారు. కాబట్టి వారిని ఈ పరమహంసతో పోల్చారు. ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఆ పక్షుల గుణాలలో ఉన్నాయి. ఆ విధంగా ఆ కోళ్ళన్నీ కూడా ఆ, అరుస్తున్నాయి. ఉమ్, నువ్వు ఆ, లే అమ్మా, తలుపు తీయి అని ఆ, చెప్తున్నారు. ఇంకా పందల్ మేల్పల్కాల్ కుయిల్ అంటే వాళ్ళ ఇంటి తోటలో పందిరి వేసున్నారట. మాధవి లత అనే చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లు చక్కగా ఆ అల్లిచ్చి ఉంటే దాని మీద ఈ కోయిలలు కూర్చొని చక్కగా గానాన్ని చేస్తున్నాయట, కూస్తున్నాయి కుహు కుహు అంటూ. అలాగా ఉన్నాయి. ఉం? మళ్ళీ ఆమ్, పందార్ విరలి అంటే పూల చెండు. చేతిలో ఈమె నీలాదేవి పూల చెండును ఉంచుకొని ఉన్నారట. అంటే బంతి పువ్వులు ఉన్నాయి కదా, వాటితో తయారు చేసినటువంటి ఆ పూల యొక్క చెండుని ఆమె చేతిలో ఉన్నది. అది రెండు అర్థాలతో చెప్తారు. నీలాదేవి కూడా సాక్షాత్తు భగవంతుని పత్నులందరూ కూడా లక్ష్మీదేవి రూపాలే. కాబట్టి ఆమె ఆ బంతిని ఎందుకు ఉంచుకున్నది అంటే, ఆ ప్రపంచాన్నంతా తన చేతిలో ఉంచుకొని చక్కగా జాగ్రత్తగా వాటిని చూసుకునే విధంగా ఉన్నారట. ఇంకొక అర్థం ఇక్కడ ఏమిటి అలాగా అంటే, పందార్ విరలి అంటే ఆమె చేతులు ఆ పువ్వులలాగా అంత సున్నితంగా అంత బాగా ఉన్నాయట. ఆ విధంగా ఉన్నాయని. ఉం?
ఉన్ మైతునన్ పేర్పాడా. ఉన్ మైతునన్ అంటే మీ మామ, అదే మేనమామ కొడుకు అని మేనమామ అట్లా చెప్తారు కదా, అలాగా అతన్ని గురించి కీర్తించడానికే మేము వచ్చాము అని అక్కడ చెప్తున్నారు. సెందామరై కయ్యాల్. సెందామరై అంటే కూడా ఎర్రటి పువ్వులు అనమాట. అలాంటి పువ్వులు కలిగినటువంటి ఆమె చేతులు అంతగా ఆ, పువ్వులు ఎలాగా సున్నితంగా, ఆ, ఆ, చాలా ఇదిగా ఉంటాయి, సాఫ్ట్గా. అలాగా ఆమె చేతులు అలా పువ్వులులాగా, అలాగా ఎర్రటి తామర వంటి నీ చేతులు అలాగ కలిగి ఉన్న ఆమె, ఉమ్, సీరార్ వలై ఒళిప్ప. అలాంటి చేతుల్లో ఆమె చక్కగా గాజులు నిండుగా వేసుకున్నారట. ఆ గాజులన్నీ శబ్దం చేసే విధంగా, అలాగా నడుస్తుంటే శబ్దం చేస్తాయి కదా, అలాగ శబ్దం చేస్తుండగా వందు తెరవాయ్ అంటే వచ్చి వాకిల్ని తెరువు అని, తల్లి మేము ఈ నోము నోచుకుంటున్నాము, మాకు ఆ వాకిల్ని తెరిచి భగవంతుణ్ణి దర్శనం చేసే విధంగా చేయి అని ఈ పాసురంలో పూర్తిగా ఆండాల్ తల్లి నీలాదేవిని, భగవంతుని యొక్క పత్ని అయినటువంటి నీలాదేవి నందమహారాజు యొక్క కోడలైనటువంటి ఆ నగ్నజితిని ఆ, ఆ, వాళ్ళ అదే మేల్కొల్పుతూ చెప్తున్నారు. అది ఈ పాసురం యొక్క ఇది. తర్వాత నెక్స్ట్ 19వ పాసురానికి వద్దాం. 19వ పాసురంలో குத்து விளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தன்ற பஞ்ச சயனத்தின் மேல் ஏறி கொத்தலர் பூங்கழல் நப்பின்னை கொங்கை மேல், கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பாவாய் திரவாய். மைத்திடம் கண்ணினாய் நீ உன் மணாளனை, எத்தனை போதும் துயில் எல்ல ஒட்டாய்கான், எத்தனை ஏலும் பிரிவாற்ற கில்லாயால், எத்தனை ஏலும் பிரிவாற்ற கில்லாயால் தத்துவம் அன்று தகவேலோரெம்பாவாய். தத்துவம் அன்று తగవేలోరెంపావాయ్. చదవండి మాతాజీ, రజనీ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. 19వ பாசுரம். குத்து விளக்கெரிய ஓட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்ச சயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பினை கொங்கை மேல் வைத்து கிடந்த மலர்மாராவாய் திரவாய். மைத்தடங் கண்ணினாய் நீ உன் மணாளனை, எத்தனை போதும் துயிலேற ஒட்டாய்கான், எத்தனை ஏலும் பிரிவாற்றற்கில்லாளாய், எத்தனை ஏலும் பிரிவாற்றற்கில்லாயால் தத்துவம் அன்று தகவேலோர் எம்பாவாய். தத்துவம் அன்று தகவேலோர் எம்பாவாய். హరే ஆண்டாள் திருவடிகளில் హరే కృష్ణ. కృష్ణ. థ్యాంక్ యూ. ఓకే, ఈ 19వ పాసురంలో ఆండాల్ తల్లి ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. కుత్తు విలక్కెరియా అంటే దీపాలు వెలుగుతుండగా, ఉమ్, దీపాలు వెలుగుతుండగా, కోట్ ఆ, కోటుకాల్ కట్టిల్ మేల్ అంటే అక్కడ చక్కగా దీపాలు వెలుగుతున్నాయి. ఒక మంచం ఉన్నదట. ఆ మంచము దేంతో తయారు చేస్తున్నారు అంటే ఆ మంచం యొక్క కోళ్ళు అంటే 4 వైపులా నిలబెడతారు కదా అవి. అది దంతపు అంటే ఏనుగు యొక్క దంతంతో
తయారు చేసినటువంటివి ఆ కోళ్ళు. కోళ్ళు అంటే మన కోడి కాదు, ఆ మంచానికి నాలుగు వైపులా మనము నిలబెట్టిన ఇవి కోళ్ళు. అది ఏనుగు దంతాలతో తయారు చేసినవట. ఆ ఏనుగు దంతం ఏమిటి? శ్రీకృష్ణ భగవానుడు మధురాలో కువలయ పీఠం అనే మదగజాన్ని ఆ, ఆయన సంహరించినప్పుడు ఆ ఏనుగు యొక్క దంతాలు. ఆ ఆ కాలంలో అలాంటి మత్తగజానికి మామూలుగా ఏనుగుకి రెండు దంతాలు ఉంటాయి కదా, కానీ ఆ ఏనుగుకి నాలుగు దంతాలు ఉండేయట. కాబట్టి ఆ నాలుగు దంతాలతో తయారు చేసినటువంటిదే ఆ దంతపు కోళ్ళు కలిగిన మెత్తైండ్ర పంజ. ఇంకా అలాంటి చేసినటువంటి ఆ మంచం పైన ఆ పరుపు, మెత్త అంటాం కదా, ఆ పరుపు ఎలాగా ఉన్నది. ఇప్పుడు ఆ దంతపు కోళ్ళు ఏం చెప్పారు? నాలుగు అని చెప్పారు కదా, ఆ నాలుగు కూడా పురుషార్థాలు అంటారు. అంటే ఆమ్, ఆ, ధర్మార్థ కామ మోక్షము, ధర్మ అర్థ కామ మోక్షాలు అని చెప్తారు. ఇంకా ఏమి, మనకి వర్ణాశ్రమ ధర్మంలో నాలుగు వర్ణాలు, నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. అదేవిధంగా బ్రహ్మచారి, గృహస్థ, తర్వాత వానప్రస్థ, సన్యాసి. అలాగా ఆ నాలుగు ఆ గుణాలు కలిగినటువంటి వాటితో ఆ దంతాన్ని పోలుస్తున్నారనమాట నాలుగు కోళ్ళకి. ఇక ఆ మెత్త మీద పంజ ఇది ఉన్నది కదా, ఆ పరుపు అనేది, అది కూడా చాలా సాఫ్ట్గా ఉన్నదట. దానిని ఐదు గుణాలతో పోలుస్తున్నారు. ఎలాగంటే ఆ మంచం మీద వేసినటువంటి ఆ మెత్త ఎండాకాలంలో చల్లగా ఉంటుందట, చలికాలంలో చక్కగా వేడిని ఇస్తుందట. ఇంకా ఏమి, చక్కగా అది ఆ, నిర్మలంగా, అంటే దాని మీద అలాగ పడుకున్నామనుకోండి, ఇక అలాగే నిద్ర వచ్చేస్తుంది, అంత బాగా ఉంటుందట. ఇంకా విశాలంగా ఉన్నదట. అంటే ఏదో ఇరుక్కుగా ఉండి ఆ, పడుకుంటే నిద్ర రాకుండా ఉంది అని కాకుండా విశాలంగా ఉన్నదట, అంత చక్కగా. తర్వాత సువాసనలు వెదజల్లుతున్నాయట. అంటే విశాలంగా ఉన్నది, సువాసన వెదజల్లుతున్నది, నిర్మలంగా ఉన్నది, వెచ్చగా, అంటే చలికాలంలో వేడిని ఇస్తుంది, వేసవి కాలంలో చల్లదనాన్ని ఇస్తుంది. ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి ఆ మెత్త మీద సయనత్తిన్ మేల్ ఏరి, ఆ మంచం మీద పడుకొని ఉన్నదానా అనేసి ఇక్కడ చెప్తున్నారనమాట. ఇంకా ఏమి, కొత్తలర్ పూంగుళల్. కొత్తలర్ అంటే గుత్తులు గుత్తులుగా పువ్వులని చక్కగా మాలలుగా కట్టి ఆ పూలను జుట్టులో అలంకరించుకొని ఉన్నారట నీలాదేవి. ఆమె ఆ ఆ పరిమళము అంత సుగంధంగా ఉండి అది అలంకరించుకొని ఉన్నారు. ఇక నప్పిన్నై కొంగై కొంగై మేల్. నప్పిన్నై కొంగై మేల్ అంటే ఆ నీలాదేవి యొక్క వక్షస్థలం. అంటే ఆ వక్షస్థలం మీద చక్కగా వైతు కిడందా, అంటే భగవంతుడు అలాగే చక్కగా నిద్రపోతున్నారట. మనం వక్షస్థలం అనగానే స్త్రీ యొక్క మాతృమూర్తికి మూర్తిత్వానికి ఏమి, ఆ వక్షస్థలం అంటే పిల్లలకు చక్కగా పాలిచ్చి పెంచేటువంటి ఆ వక్షస్థలము మనము ఆ విధంగా అర్థము తీసుకోవాలి. కానీ ఇప్పుడు చాలామంది నాస్తికులు, ఈ మాయావాద సిద్ధాంతులు, వీళ్ళంతా ఏం చేస్తారు, అలాగ స్త్రీని వర్ణించేటప్పుడు వక్షస్థలము అంటే వక్ర బుద్ధితో అది వాళ్ళు రచనలు చేయడం చేస్తారు. కానీ ఆ తల్లి యొక్క వక్షస్థలం మీద శ్రీకృష్ణ భగవానుడు అలాగే పడుకొని ఉన్నారు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. వైతు కింద మలర్ మార్బా వాయ్ తెరవాయ్. మలర్ మార్బా అంటే ఆ భగవంతుడు కూడా విశాలమైన భుజాలు కలిగిన వాడు కదా, అలాంటి భుజాలు కలిగిన ఆ కన్నయ్య కూడా అక్కడ నిద్రపోతూ ఉన్నారు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మైతిడం కన్నినాయ్ అంటే చక్కగా కనులకు విప్పారిన కన్నులు, అంటే తామర రేకులు లాంటి కన్నులు కలిగిన ఆమె కన్నులకు చక్కగా కాటుకను ఉంచుకొని ఉన్నారట.
నీ ఉన్ మనాలనై అంటే ఆ వల్లభుణ్ణి అలాగా సేద తీరుతున్నారు కదా భగవంతుడు. ఆయన్ని చక్కగా ఆ, బయటకు రప్పించు, బయటకు పంపించు అని ఇక్కడ చెప్తున్నది. అంటే ఎత్తనై పోదుం తుయిల్ ఇలా ఒట్టాయి కాన్, ఎత్తనై పోదుం. ఇంకా ఎంతసేపు అమ్మా నీవు ఆయన్ని ఒక్క నిమిషం కూడా విడిచి నీవు ఉండలేవా? ఎంత మాత్రం నీకు ఇది తగదు అంటే ఆ భగవంతుని ఎడబాటు నువ్వు కొద్దిసేపు సహించలేకుండా ఉండలేవా? ఒక్కసారి ఆయన్ని, భగవంతుని అదే కృష్ణయ్యను బయటకు పంపించి నువ్వు తలుపులు అదే రావడానికి నువ్వు ఆ తలుపులను తెరువు తల్లి అని ఇక్కడ నీలాదేవిని ఈ పాసురంలో కూడా అడుగుతున్నారనమాట. అంటే ఇలాగ చేయడము నీకు తగదు అంటే కృష్ణయ్య లోపల ఉన్నారు కదా, నువ్వు ఆయన వదిలిపెట్టి ఒక్క నిమిషం కూడా ఉన్నావు కదా. కానీ మేము ఆయన దర్శనం చేసుకోవడానికి మేము ఇక్కడికి వచ్చాం కదా. ఒక్కసారి కృష్ణయ్యను పంపించడానికి నువ్వు ఆ ద్వారాన్ని తీయమ్మా ఓ నీలాదేవి. మేము వ్రతం చేస్తున్నాము, ఆ వ్రతాన్ని చక్కగా చేయడానికి మాకు భగవంతుణ్ణి చూసే విధంగా మాకు ఆ కరుణను కలిగించు అని ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే భావంలో మనం చూసినప్పుడు ఏముంది, అక్కడ దీపాలు వెలుగుతున్నటువంటి ఆ గదిలో చక్కగా దంతపు కోళ్లతో తయారు చేసినటువంటి ఒక మంచం ఉన్నది. ఆ ఆ మంచం కూడా కువలేపీయడం అనే ఆ ఏనుగు యొక్క 4 దంతాలతో తయారు చేసినటువంటిది ఆ మంచము. అదేవిధంగా ఆ మంచం మీద పరుపు ఉన్నది. ఆ పరుపు 5 లక్షణాలను కలిగి ఉన్నది. అలాంటి ఆ పరుపు మీద ఆ నీలాదేవి యొక్క వక్షస్థలం మీద శ్రీకృష్ణుడు అలాగే పవళించి ఉన్నారు. అలాంటి ఆయన భుజాలు కూడా, ఆయన హృదయంలో కూడా లక్ష్మీదేవి ఉన్నారు. ఆ విధంగా ఆయన ఉన్నప్పుడు ఆయన్ని ఒక్కసారి మా కనులారా కనిపించే విధంగా మాకు కొద్దిగా బయటకు వచ్చేలాగా చెయ్యి, తలుపు తెరువుము అని ఆ నీలాదేవిని అడుగుతున్నారు. ఇంకా ఆమె వర్ణన చెప్తున్నారు. ఇలాగా ఉంది ఆమె. మనము లాస్ట్ దీంట్లో కూడా పాశ్రంలో తెలుసుకున్నట్లు ఎర్ర కలువ పువ్వుల వంటి చేతులను కలిగి ఉన్నది. ఆమె చేతిలో పూల చెండు కూడా ఉన్నది. మళ్ళీ ఆమె కన్నులకు చక్కగా నల్లటి కాటుక ఉంచుకొని ఉన్నది. ఆమె కురులు అంత సుగంధంగా పరిమళిస్తూ ఉన్నది. ఆ గది అంతా కూడా అంతటి సువాసన కలిగి ఉన్నది. ఇలాగా అన్నీ చక్కగా ఉన్నాయి. కానీ నీవు మాత్రము ఆ భగవంతుణ్ణి కొద్దిసేపు కూడా ఆ, ఎడబాటు కాలేకుండా నీవు ఉంటున్నావు. మేము ఎక్కడి నుంచో, ఎంత దూరం నుంచో గోపికలం అందరం కూడా వచ్చాము. ఆ, నువ్వు ఒక్కసారి తలుపు తీసావంటే మేము దర్శన భాగ్యం చేసుకుంటాము ఓ నీలాదేవి అని తెలియచేయడమే ఈ పాసురం యొక్క ఇదన్నమాట. ఓకే, హరే కృష్ణ. మాతాజీ మీరు, లక్ష్మీబాయి మాతాజీ మీరు ఒకసారి చదవండి మాతాజీ లాస్ట్ పాసురం. ఓకే. குத்து விளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்ச சயனத்தின் மேலறி கொத்தளர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல், கொத்தளர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பவாய் திறவாய் மைத்தடன் கண்ணினாய் நீ உன்மணாளனை எத்தனை போதும் துயிலெல ஒட்டாய்கான், எத்தனை ஏலும் பிரிவற்ற கில்லாயா, எத்தனை ஏலும் பிரிவற்ற கில்லாயார் தத்துவமன்று தகவேலோரெம்பாவாய்,
தத்துவமன்று தகவலோரெம்பவாய். ஹரே హరే கிருஷ்ணா. కృష్ణ ஆண்டாள் திருவடிகளே சாமி. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ పార్వతీ మాతాజీ మీరు ఆ కీర్తన చేయండి. హరే కృష్ణ. ఆండాళ్ తిరువళిగల శరణం. హారతి అందుకోమా గోదమ్మ, హారతి అందుకోమా రంగని భామినివే గోదమ్మ, హారతి అందుకోమా. హారతి అందుకోమా గోదమ్మ, హారతి అందుకోమా రంగని భామినివే గోదమ్మ, హారతి అందుకోమా. గోదమ్మ, హారతి అందుకోమా. తులసి వనములోన పుట్టిన బిడ్డవు నీవమ్మా, ముత్యాల పల్లకిలో రావే ముద్దుల మాయమ్మ. తులసి వనములోన పుట్టిన బిడ్డవు నీవమ్మా, ముత్యాల పల్లకిలో రావే ముద్దుల మాయమ్మ. రంగని కథ వింటూ పెరిగిన పాపవు నీవమ్మా, రత్నపు హారతులే నీకు రమ్యమైన కొమ్మ. హారతి అందుకోమా గోదమ్మ, హారతి అందుకోమా రంగని భామినివే గోదమ్మ, హారతి అందుకోమా. పూమాలలు కట్టి కాంతుని మెప్పించితివమ్మా, పసుపు కుంకుమలతో నీకు పూజ సేతుమమ్మా. పూమాలలు కట్టి కాంతుని మెప్పించితివమ్మా, పసుపు కుంకుమలతో నీకు పూజ సేతుమమ్మా. శ్రీవ్రతమును చేసి స్వామిని వరించితివమ్మా, వజ్రాల హారతులే నీకు వరాల మాయమ్మ. శ్రీవ్రతమును చేసి స్వామిని వరించితివమ్మా, వజ్రాల హారతులే నీకు వరాల మాయమ్మ. హారతి అందుకోమా గోదమ్మ, హారతి అందుకోమా రంగని భామినివే గోదమ్మ, హారతి అందుకోమా. హారతి అందుకోమా గోదమ్మ, హారతి అందుకోమా. హరే కృష్ణ. మాతాజీ హరే కృష్ణ. బాగుంది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ.